హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ హోమ్ టిప్స్ అనమాట. ఈరోజు మనం చేయబోతున్నది మింట్ టీ. మింట్ టీ ఈజ్ ద బెస్ట్ టీ, వన్ ఆఫ్ ఇట్ అయితే ఐసే. సో ఈరోజు మనం మింట్ టీ తయారు చేయబోతున్నాం. చూస్తూనే ఉండండి అప్పటి వరకు. ఎస్ఆర్ హోమ్ కిచెన్స్. హాయ్. ఇప్పుడు మనం మింట్ టీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. తగినంత చక్కెర, తగినంత చాపత్త, సరిపోయేంత పుదీనా. ఇది పెప్పర్ పౌడర్ అన్నట్టు, అంటే పెప్పర్ని దంచి, అంటే మిరియాలని దంచి పెట్టుకున్నాను ఇక్కడ. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడా వాటర్, ఒక బౌల్. ఓకే, చూస్తూనే ఉండండి ఎస్ఆర్ పంపించండి. బాయ్. ఇప్పుడు మనం మింట్ టీకి మనం చూసుకునే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. సరిపడా చక్కెర, సరిపడా చాపత్త, కొంచెం పుదీనా. ఇది పెప్పర్ పౌడర్ అన్నట్టు, పెప్పర్ దంచిన అంటే మిరియాలు దంచిన. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తగ్గట్టు వాటర్ వేసి చూడండి. ఆర్ఎస్ హోమ్ కిచెన్. మనం వాటర్ పోసుకుందాం. హీట్ అయ్యాక కొంచెం హీట్ కావాలి, ఓకే, సౌండ్ రావాలి. మాకైతే వాటర్ చాలు. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మీకు వీడియో చూపిస్తాను. అంతవరకు చూస్తున్నాను ఎస్ఆర్ హోమ్ కిచెన్స్. నీళ్ళు మరుగుతున్నాయి, ఒకసారి చూడండి. నీళ్ళు మరిగిన తర్వాత మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం. ఇప్పుడు మనం తగినంత, నేనైతే 1 టేబుల్ స్పూన్ టీ పొడి వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ టీ పొడి. దాని తర్వాత మనం ఇది ఎంత తీసుకున్నామో దీంతో ఇంకొకటి ఎక్కువ వేయాలి. నేను 3 స్పూన్ల చక్కెర, ఇంకొక హాఫ్ వేస్తున్నాను. దాని తర్వాత మనం పుదీనాని దంచుకోవాలి. దంచుకున్న తర్వాత పుదీనాని చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ మరుగుతుంది కూడా చూడవచ్చు. సో చూడండి మీరు కూడా. దంచిన తర్వాత చూపిస్తాను. స్టే ట్యూన్. బాయ్. మనం పచ్చగా దంచుకున్న పుదీనాని చూడవచ్చు. ఇప్పుడు మనం ఇది ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మనం ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది అన్నమాట. మింట్ అంటే ఏంటిది? పుదీనా టీ. ఇలా ఉండాలి కలర్. ఇప్పుడే మనం కొంచెం పెప్పర్ వేసుకుందాం. దంచుకున్న పెప్పర్ చాలా చిటికెడు వేసేస్తున్నాను. ఎందుకంటే గొంతు నొప్పి ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ నయం అవుతుంది. ఎక్కువ ఎవరు ఫ్యాట్గా ఉంటారో వాళ్ళకి ఫ్యాట్ కూడా మొత్తం పోతుంది. మొత్తం గ్రీన్ మొత్తం కలర్ పోయేసరికి మనం చూస్తూనే ఉండాలి. ఇట్లా ఉండాలి కలర్. కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం 1 లెమన్ పిండుకోవాలి. ఓన్లీ 2 to 5 డ్రాప్స్ వేసుకుంటున్నాం. లెమన్ ఫ్లేవర్ ఇది ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇది సర్వ్ చేసుకునేటప్పుడు మళ్ళీ విడపిస్తాను. అంతవరకు ఉండండి. ఇప్పుడు దించుకున్న తర్వాత చల్లారాక మనం గ్లాస్లో సర్వ్ చేసేసుకున్నాం.
గార్నిష్ కోసం మనం ఇది వేసుకుందాం మెల్ల, అంటే కొంచెం ఫ్లేవర్ కొంచెం ఎక్కువ రావడానికి. అందరికి ఇట్లనే కావాలి. సో అంతే, ఇది అవుతుంది. ఓకే, ఇది నా మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే మీకు హెడేక్ కానీ లేకపోతే స్టమక్ పెయిన్ కానీ ఉంటే మొత్తం పోతాయి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ హోమ్ కిచెన్స్. వీటిని కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకుంటే మరి కొంచెం ముందు కొంచెం మోటివేషన్ చేయడానికి సహాయం చేస్తారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ కామెంట్, బెల్ ఐకాన్ గట్టి ఉంటాయి. ఇది